జ్ఞానము కలగడానికి నేనేం చెయ్యగలను అమ్మవారు ఆలోచించింది. నా కాంతి వాళ్ళ మీద పడేటట్టు చేసుకోవాలి చాలు. నా కాంతి ఎలా పడుతుంది? అక్కడ విగ్రహం అని మీరు అనుకున్నన్నాళ్ళు ఆ కాంతి మీ మీద పడదు. మీరు ఇక్కడ ఉపాసన చేసి అమ్మవారి ఆవిర్భావాన్ని చూసి ఎరుపు కాంతి మీ మీద పడుతున్నట్టు ఉపాసన చెయ్యగలిగితే ఉత్తర క్షణంలో మీ యందు ఒక మార్పు వస్తోంది. ఈ మార్పు క్రియాశక్తి. క్రియ అంటే పని ఏ పనైనా దేంతో చేస్తాం? చేత్తో చేస్తాం. ఈ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పటి వరకు జీవుడని సంసారంలో ఉండిపోయిన వాడు కాదని మార్పు చెంది భగవంతుడి వైపుకి అడుగులు వేయడం మొదలెడతాడు. ఈ మార్పు ఎలా వచ్చింది అంటే మార్పు క్రియాశక్తి కనుక క్రియ చేతులు చేస్తాయి కనుక చేతుల్ని చూస్తే వస్తుంది. అందుకే చేతులు చూడకుండా తల కనపడదు. అమ్మవారి చేతులు ముందు చూస్తే తప్ప అమ్మవారి తల కనపడకూడదు. అందుకే ముందు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల మళ్ళీ కాంతి చూశాక అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ ఇంకా తల దగ్గర నుంచి పాదం వరకు వెళ్ళిపోతారు. అంటే అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోగలుగుతారు. ఈ నిలబెట్టుకోవడానికి మీలో మార్పు రావడం అన్నది మొదలెక్కడా? ఎరుపు కాంతి మీ మీద పడేటట్టు మీరు ధ్యానం చెయ్యడంతో ప్రారంభం. ఆ ధ్యానమునకు మళ్ళీ ఇంకో మొదలుందా? లేదు. మీరు అక్కడ ప్రారంభం చేయవలసిందే. మనిషిగా చేయడం మొదలెడితే అమ్మవారి అనుగ్రహం మీ యందు ప్రసరణం ఎలా ప్రారంభమవుతుంది? చతుర్బాహు సమన్విత 4 భుజములతో ఆవిర్భవించిన తల్లిగా మిమ్మల్ని అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది. అంతేకాని ఏ నామానికి ఆ నామం కింద అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు దానికి అర్థం చెప్పారనుకోండి, అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు చెప్పడానికి వశిన్యాది దేవతలు ఆ మాట చెప్పలేదు మీకు. దాన్ని మీకు అన్వయం చేసుకుని మీరు అనుగ్రహింపబడాలని అమ్మవారు వశిన్యాది దేవతలతో స్తోత్రం చేయించింది. మీకు ఎలా పనికొస్తుంది ఇప్పుడు ఆ 4 భుజాలు? మీకేమైనా ఉపయోగం ఉందా? మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారికి 4 భుజాలా, అమ్మవారికి 2 భుజాలా, అమ్మవారికి 8 భుజాలా, అమ్మవారికి 18 భుజాలా, అమ్మవారికి 1000 భుజాలా? నాకు చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలుసా అండి? లలితాదేవిగా ఉంటే 4 భుజాలు, పార్వతీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, గౌరీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, కాళికాదేవిగా వస్తే ఆవిడికి 1000 భుజాలు. లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే 18 భుజాలు. కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట, ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట, ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి. ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి. ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే. తత్వం మాత్రం అమ్మే. ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం. ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే. మీరు 11 అయితే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే. మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే. అన్ని చోట్ల గంగే. మీరు కాలు పెట్టలేకపోయారు, మీ శక్తి తక్కువ తప్ప మీరు స్నానం చేయలేకపోయారన్నది గంగ కాదనకండి. మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు, మీ శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు. కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు. రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో. మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయారు. పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు. ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు కాసేపు. మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు, ఏమైంది మామయ్య, ఎందుకు పడిపోయావు అని అడిగాడు. ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో. మా అమ్మని చూడగానే అమ్మా 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 అని పరిగెత్తాను. నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంక ఇలా చూసింది. అమ్మని చూడగానే, అమ్మ నా వంక చూడగానే, ఆ రూపాన్ని చూడగానే ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాను రా అన్నారు. ఆయన లేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్ళాడు. పొద్దున్న కట్టిన చీర కాదు, ఎర్రటి చీర ఆకుపచ్చ అంచుతో కట్టుకునింది కాళికాదేవి. మేనల్లుడు అన్నాడు, ఎంత పని చేశావు మామయ్య, అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు, నన్ను పిలిచి చెప్తే నేను పట్టుకుందును కదా అన్నాడు. ఇది అమాయకత్వం. అంటే పరమహంస అన్నారు,
మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా, ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా, ఆ దొరికేటట్టు అనుగ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు. అది భక్తి, అది ఉపాసన. కాబట్టి చూడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహించడమే చతుర్బాహు సమన్విత. నీకు పరమ లాలిత్యమై కోమలమై ఉపాసించడానికి ఎటువంటి స్థాయి వారికైనా ఇబ్బంది లేని రూపంతో ఆవిర్భవించింది లలితగా, పరమ ప్రసన్నమూర్తి. ఇప్పుడు అటువంటి తల్లి చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఉంది. ఆవిడ 4 భుజాలతో ఉంటే మీకు వచ్చేటటువంటి విషయం ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. సమన్విత, కూడి ఉన్నది అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు 2 చేతులకి 6 వేళ్లతో పుట్టాను అనుకోండి. వెంటనే ఏమంటారంటే, ఏమిటండి పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయి, ఏమిటండి పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయని విచిత్రంగా చూస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారంటే, మా నాన్నగారు అమ్మగారు నాకు 6వ వేలు తీయించేస్తారు. ఎందుకు తీయించేస్తారంటే, లోకంలో అందరూ ఉన్నట్టు ఉండాలి కానీ వీడు 6 వేళ్లతో ఉంటే విచిత్రంగా ఉంటాడు, ఉండకూడదని 6వ వేలు తీయించేస్తారు. మీరు చూడండి, లోకంలో పుడతారు కొంతమంది 6 వేళ్లతో పుడుతుంటారు. ఏదో వంకాయ 3 వంకాయలు ఉన్న గుత్తికి చిట్టొంకాయ ఒకటి ఉంటుంది రైతు బజార్లలో అప్పుడప్పుడు. అలాగా ఓ చిట్టొంకాయలో 6వ వేలు ఒకటి మొలుస్తూ ఉంటుంది. అలాగా అమ్మవారు కూడా ఏదో 2 చేతులది 4 చేతులతో పుట్టడం అని మీరు అర్థం చేసుకోకండి. ఆవిడ 4 భుజములతో పుట్టడము అంటే ఆవిడ 4 భుజములతో మీకేదో చెయ్యడానికి వచ్చింది అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లలితాదేవి 4 భుజాలతో పుట్టడం ఆవిడికి 4 భుజాలు ఉన్నాయని మీరు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం కాదు. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఏదో అనుగ్రహాన్ని పొందడం కోసం. ఏమిటి మీరు పొందే అనుగ్రహం అంటే 4 ఉంటాయి మన లోపల. ఈ 4 ఈశ్వర పరం కావు, ఎప్పుడూ స్వతంత్రంగా తిరుగుతాయి. అవే మనో బుద్ధి చిత్త అహంకారములు. ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు అనేటటువంటి 4 ఎన్నడూ కూడా నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అని చెప్పి అవి మిమ్మల్ని అలా తిప్పే ప్రయత్నం చేస్తాయి తప్ప, ఈ 4 కూడా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అమ్మవారి పాదాల కిందకి చేరి అమ్మవారి అనుగ్రహంతో బతుకుతున్నామని అనవు. మనస్సు అమ్మవారి యందు భక్తితో, బుద్ధి అమ్మవారి యందు భక్తితో, చిత్తము అమ్మవారి యందు భక్తితో, అహంకారము అమ్మవారి యందు భక్తితో సమన్వయం అయ్యేటట్టు చెయ్యగలిగిన 4 భుజములు ఏమున్నాయో ఆ 4 భుజములై ఆవిడ ఆవిర్భవించినది. ఇప్పుడు ఆ 4 భుజములు ఆవిడికా మీకోసమా? ఆలోచించండి. నేను ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి విన్నాను. ఒక అమ్మ కడుపు చాలా పెద్దది ఉండేది. ఆవిడికి 14 మంది పిల్లలు. ఆవిడ వృద్ధురాలైపోయింది. వృద్ధురాలైపోయిన తర్వాత కూడా ఆవిడ కడుపు ఇలా పెద్దది ఉండేది. ఒక రోజున మనవడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, తెలియదు కదా చిన్నవాడు, వాడు నాన్నమ్మ బొజ్జ మీద ఇలా కొడుతున్నాడు, నానమ్మ నానమ్మ నీకింత పెద్ద బొజ్జ ఏంటి నానమ్మ అన్నాడు. అంటే ఆవిడంది, ఒరే మీ నాన్నని, మీ చిన్నాన్నల్ని, మీ పెదనాన్నల్ని, మీ యొక్క మేనత్తల్ని అందరినీ ఈ పొట్టలో పెట్టుకుని ఇంత పెద్ద పొట్ట అయిందిరా. ఎంత మార్ధవంగా, ఎంత ప్రేమగా, ఎంత అందంగా ఆవిడ జవాబు చెప్పిందో చూడండి. అలా అమ్మవారికి 4 భుజాలు ఉండడం, 4 ఉంటే బాగుంటుంది సరదాగాను. 18ఓసారి ఎట్టుకున్నాను, 1000ఓసారి ఎట్టుకున్నాను, ఈసారి 4 ఎట్టుకుందామని ఆవిడ పెట్టుకోలేదు. ఆవిడికి 4 ఉన్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం పెట్టుకోలేదు. నీ మనసు బుద్ధి చిత్తము అహంకారము నీ అదుపు తప్పి నువ్వు పాడైపోతున్నావు కాబట్టి నిన్ను ఈ 4 వంక నువ్వు చూస్తే నీ 4 ఆవిడ దిద్దడానికి. చూస్తే ఎలా దిద్దుతుందండి అని మీరు అనుమానపడచ్చు. అదేమిటండి, చూడ్డానికి దిద్దడానికి సంబంధం ఎక్కడుందండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఓవర్ బ్రిడ్జి దిగి సాయంకాలం 5:40 అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి, స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, పంచె కట్టుకోవాలి, ఉపన్యాసానికి వెళ్ళాలి, దొరగారు వచ్చేస్తారు, కామరాజు గారు వచ్చేస్తారు అని వేగంగా వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే రెడ్ లైట్ పడింది ఎదురుగుంటా. రెడ్ లైట్ పడితే నేను ఆ రెడ్ లైట్ వంక కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే పోలీస్ విజిల్ వేసి ఇలా అన్నాడు. నేను ఇప్పుడు ఇలా అన్న ఆ చేతిని చూసి సడన్ బ్రేక్ వేసి ఆగిపోయాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను రెడ్ లైట్ చూసి ఆగకపోయినా అతని చెయ్యి చూసి ఆగిపోతే అది నన్ను రక్షించిందని మీరు అనకుండా ఉండగలరా?
రెడ్ లైట్ పడినప్పుడు నేను ఆగకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇట్నుంచి వచ్చేటటువంటి ఇంకొక వాహనం నా వాహనాన్ని కొట్టేస్తుంది. కానీ అన్నదాన్ని చూడడం ఆగడం అయింది. ఆగడం నాకు రక్షణ అయింది కదండి. చూసి ఆగుము అనే కదా ఎర్రదీపం వేస్తారు. ఎర్రదీపం చూసి మీరు ఆగడం మీకు భద్రతేనా కాదా? మీరు పెట్టుకున్న ఒక్క ట్రాఫిక్ లైట్ మీరు చూసి ఆగితే మిమ్మల్ని రక్షిస్తే, అమ్మవారి బాహువుల్ని చూస్తే మిమ్మల్ని రక్షించమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రక్షించి తీరుతాయి. ఈ ఎర్ర లైట్ మిమ్మల్ని ఇలా రక్షించగలిగితే అమ్మవారి బాహువులు మీ నాలుగింటిని ఎందుకు సంస్కరించలేవని మీరు అనుకుంటున్నారా? సంస్కరించి తీరుతాయి. ఎలా సంస్కరిస్తాయని మీకు అనుమానం ఉందా? ఎర్ర లైట్ చూసి ఆగినట్టు మీరు అమ్మవారి 4 బాహువులు ధ్యానం చేసి చెప్పండి సంస్కరింపబడలేదని. ధ్యానం చేస్తే అందుతుందంతే. ధ్యానం చేసిన వారు ఆ స్థితిని పొందారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారిలో కలిసిపోయారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద అద్భుతమైనటువంటి కీర్తనలు చేశారు. అమ్మవారిని నమ్ముకుని అమ్మవారిని ధ్యానం చేసి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందారు. అటువంటి వాగ్ఝరిని పొందారు. అన్ని రహస్యాలు వాళ్ళకి ప్రచోదనం అయ్యాయి. మీకెందుకు అవవు? మీకు అవుతాయి. ఉన్నది ఆ వస్తువే. ఆ వస్తువునే మీరు ధ్యానం చేస్తే మీకు అదే అందుతుంది ప్రయోజనం. కాబట్టి చతుర్బాహు సమన్విత. ఇప్పుడు ఆవిడికి 4 బాహువులు ఉండడం మిమ్మల్ని ఉద్ధరించడం కోసమే. మీ మనోబుద్ధి చిత్త అహంకారములను సంస్కరించుట కొరకు ఆవిడ 4 భుజములతో సమన్వయమై కూర్చుని ఉన్నది. మీరు బాగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అమ్మవారు వసిన్యాది దేవతలతో ఎందుకు చెప్పించింది ఈ స్తోత్రం? ఇది చేసిన వాళ్ళ పట్ల నా ప్రీతి కలుగుతుంది. ఎలా కలుగుతుందండి అన్నప్పుడు చతుర్బాహు సమన్విత అని నా మనసు నా మాట వింటలేదనుకోండి, నా మనసు నన్ను ఇబ్బంది పెడుతోందనుకోండి, అప్పుడు నేను చతుర్బాహు సమన్వితాయై నమః అని అమ్మవారి యొక్క 4 భుజాల్ని ధ్యానం చేస్తూ, భుజములంటే ఇక్కడ ఉండేవి, చేతులంటే ఇవి ఈ చివరి భాగాలు, ఈ భుజములను ధ్యానం చేస్తూ గడిపాననుకోండి, ఖచ్చితంగా అది నా మనోబుద్ధి చిత్త అహంకారముల మీద మార్పు తీసుకొస్తుంది. దారి తప్పిన మా అహంకారాన్ని దిద్దడానికి నువ్వు 4 చేతులతో అలా నిలబడున్నావా? మేమేమో ఇలాగే తిరుగుతున్నావా? 4 చేతులు కూడా చాలటం లేదురా నిన్ను దిద్దడానికి ఇంకాను అని నువ్వు మమ్మల్ని అలా చూస్తున్నావా? అమ్మా ఎంత తప్పుగా తిరుగుతున్నానమ్మా, లేదమ్మా నేను మారతానమ్మా, నేను దిద్దుకుంటానమ్మా, నీ ముందుకొచ్చి నీ 4 చేతులు చూస్తూ కూడా నేను అలా తప్పుడు ప్రవర్తనతో ఉండనమ్మా అని మీరు ఒక ప్రతిజ్ఞలోకి వెళ్ళిపోతారు. అందుకుంది ఆవిడ 4 చేతులతో. చతుర్బాహు సమన్విత. లలితా సహస్రనామం వ్యాఖ్యానం సిరీస్లో భాగంగా మరిన్ని నామాలకు అర్థాలు తెలుసుకోవడానికి ఇప్పుడే రుద్రంబజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.